ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి డిజిటల్ మహానాడు నిర్వహిస్తున్నామని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గోరంట్ల కార్యాలయంలో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం యుగ పురుషుడు, తెలుగువారి ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పసుపు పండుగ భారీ జన సమీకరణతో జరుపుకుంటామని, ఈసారి వర్చువల్ గా జరుపుకున్నప్పటికీ కూడా ప్రతి కార్యకర్త మహానాడు వీక్షించే విధంగా క్లస్టర్ వారీగా స్క్రీన్స్ ఏర్పాటు చేసి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ జరుపుకుంటున్నామని, క్లస్టర్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇదో సువర్ణ అవకాశం అన్నారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మాణి వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ టీడీపీ అధ్యక్షులు మస్సేటి ప్రసాద్, కడియం టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, అన్నం దేవుల చంటి, కురుకూరి కిషోర్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పత్తిపాటి రామారావు చౌదరి, చెల్లిబోయిన శ్రీనివాస్, కామిని భాస్కర్, తలారి మూర్తి, గంగిన నాని, శీలం గోవిందు, రొంపిచెర్ల అంటోని, మద్దామణి, పిల్లా తనుజ, గంగిన జాహ్నవి, ఆళ్ల ఆనందరావు, దండముడి తేజ, వాషంశెట్టి బాలాజీ, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసే లక్ష్యంతో మహానాడును భారీగా చేయాలనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి పొదుపుగా వర్చువల్గా కింద స్థాయి దాకా కూడా కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనలో పార్టీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాదు అమరావతి పార్టీ ఆఫీసులో స్టేట్ లెవెల్ కమిటీలన్నీ కూర్చొని, పోలిట్ బ్యూరో కానీ ఇతర కమిటీలన్నీ కూర్చొని నిర్ణయాలు రోజున తీర్మానాలు ప్రతిపాదించి చర్చలు చేసి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వందల యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీల సమక్షంలో క్లస్టర్ లెవెల్లో కూడా కార్యాచరణకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ప్రముఖులందరినీ కూడా రప్పించి డిబేట్లు చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద చర్చించేదానికి అవకాశం కల్పించింది. ఇవాళ రాజమహేంద్రం రూరల్లో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లు కూడా అనేక చోట్ల టీవీలు ఏర్పాటు చేసి వాళ్ళ మీడియా ద్వారా కూడా డిబేట్ చేసేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అందరూ భారీగా పార్టిసిపేట్ చేయమన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి సారథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, అమలవుతున్న తీరు, దానిలో లోటుపాట్లు, రాబోయే భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతిపక్షం యొక్క తప్పుడు ప్రచారం ఎలా ఖండించాలనేది కూడా చర్చలు జరుగుతాయి. రాజకీయ తీర్మానాలు కూడా ఉంటాయి. దేశ రాజకీయ భవిష్యత్తులో మన రోల్ ఏమిటనేది కూడా నిర్ణయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినీయంగా మనం చేస్తాం.